మన ఆరూరు గ్రామానికి అందరికీ నమస్తే. యువకులకు పెద్దలకు అందరికీ దయచేసి మోసపోకండి. ఈసారి మనము అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మన సదాశివుడన్న గారు కూడా బాగానే సహకరించాడు. అప్పట్లో భూములు రాయడం జరిగింది. ఈరోజు డబ్బులు వస్తున్నాయి. అది మన గ్రామానికి మంచిది, సంతోషం. ఇంకా కూడా మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. దయచేసి గమనించండి. మోసపూరితమైన మాటలు నమ్మకండి. ఇప్పటి వరకు మన గ్రామానికి ఎవరు ఏం చేసింది లేదు. మేము ముందటుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ అందరి సహకారం తీసుకుంటూ మీరందరూ కూడా సహకరించినారు. మన గ్రామ పెద్దలు, యువకులు అందరికీ చెప్తున్నా, గమనించండి దయచేసి. కొత్త తరం కోసం, కొత్త నాయకత్వం కోసం ఆలోచించండి. నెక్స్ట్ యువకులకు కూడా అవకాశాలు వస్తాయి. అనవసరంగా ఎవరెవరో చెప్పిన మాటలు విని డబ్బులకు లేదంటే మళ్ళీ బీరుకో బిర్యానీకు ఆశపడి మోసపోకండి. మన గ్రామ అభివృద్ధిని వెనుకకు నెట్టుకోకండి. మనం అందరం కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామండి. దయచేసి మోసం చేసుకోకండి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇంకా కొత్త వ్యక్తికి కూడా అవకాశం ఇస్తే కూడా మంచిగా ఉంటుంది. అతను కూడా భయం భక్తితోని పనులు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ విషయం ఇప్పటి వరకు మీరు ఆలోచించిరా లేదా అనేది నేను గమనిస్తున్నా. అందుకని దయచేసి బాగానే ఉంటుంది అభిప్రాయాలు. కొంచెం కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామండి. మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పాతోళ్ళకి చేసుకుంటూ పోతుంటే మనము మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. మరి ఇంకోటి ఏంటంటే అభివృద్ధి ఏం పెద్దగా చెయ్యరు. ఎందుకంటే నాకు అడిగేటోడు ఎవడున్నాడులే, నాకు అన్నీ తెలుసు, నేను ఇప్పటివరకు నేనే చేసిన, నాకు అడ్డం ఏం లేదు అనే ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటాయి. ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామండి. చూడండి. ఎందుకంటే మేము ఎంతో కృషి చేసాం. ఏదన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా పనులు చేసినాం విలేజ్లో. మీరు కూడా ఒకసారి నెమరు వేసుకోండి. మేము కూడా చెప్పేది అదే. దయచేసి మర్చిపోకండి ప్లీజ్. ఈసారి మనం కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దామండి. పనులు చేసుకుందామండి. అడగడానికి కూడా మనకు కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నేను అనే ఫీలింగ్ ఉండదు. కొత్త వ్యక్తికి భయం భక్తి అనేది ఉంటుంది. ఒక ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఏదో చేయాలి నేను అనే ఆలోచన వస్తుంది ఆ వ్యక్తికి. అందుకని అర్థం చేసుకోండి. జై తెలంగాణ. మన బండల నాగలక్ష్మి జైపాల్ గారిని బలపరిచినాము. అందుకని దయచేసి వాళ్ళకు ఒకసారి అవకాశం ఇద్దాం. మంచి అభివృద్ధి బాటలో మన గ్రామాన్ని చేసుకుందాం. జై తెలంగాణ. మన సదాశివుడన్న గారు కూడా ఆ రోజు చాలా సహకరించిండు. అతన్ని కూడా మనకు భూములు రాయడం జరిగింది మన గ్రామానికి. అందుకని ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఎవరు కూడా ఇప్పుడున్న వ్యక్తులు చేయలేదు. అందుకని అర్థం చేసుకోండి. అందరూ గ్రామ పెద్దలు కూడా సహకరించారు. అల్లం బసవరాజు గారు, పట్ల బసవరాజు గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని చాలా వెన్నంటే ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినారు. గ్రామానికి లోన్లు కూడా ఇప్పించినాం. అప్పట్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటే, ఏమి అనుకోకూడదు. ఇట్లా చెప్తున్నా అని కూడా దయచేసి చాలా అవగాహనతోని హుందా రాజకీయాలు చేద్దాం. చిల్లర రాజకీయాలు మానేద్దామండి. అందరినీ కలుపుకొని పోదామండి. దయచేసి ఆలోచన చేయండి ప్లీజ్.